రాళ్ళు ఇవన్నీ చేయించుకుంటున్నారని అనుమానం నాకు. ప్రతి ఒక్కడు సింపతి ఓటు కొరకు పనికిమాల పనులు, మాకు అవి చేత కాదు, ఈ స్టంట్లు. అప్పుడేమో కోడికొత్తి దాడి, ఈయనేమో రాళ్ళ దాడి, ఇంకొకరేమో ఆయన దాడి. చంద్రబాబు నాయుడు మాటలు ఎవడు నమ్ముతాడు? జగన్ మాటలు ఎవడు ఓటు బ్యాంక్ లేని శర్మిల గురించి మాట్లాడడం ఎందుకు? కాంగ్రెస్కు 1% ఓట్ బ్యాంకు ఉందని వాళ్ళే చెప్పుకుంటారు. 29లో ఓట్లు చేల్చకండి బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, ఆ కాంగ్రెస్ పడిన 1% ఓట్లు కూడా ప్రజాశాంతి పార్టీ, మీ పార్టీ. చూడండి, దొంగలు కావాలా వాళ్ళు, దొంగలు కావాలా వారు, బరబ్బా కావాలా వారు, అవినీతి పరులు కావాలా వాళ్ళు, మోదీ తొత్తులు కావాలా వారు, మోదీ బానిసలు కావాలా వారు. 77 సంవత్సరాలు నమ్మాం, మీరు మోసపోయారు, నేను మోసపోయాను. ఇప్పుడు 100కి 72% TV5లో, 68% ABNలో, నిన్న కాక మొన్న వచ్చిన NTVలో 57%. ఎందుకు కోరుకుంటున్నారు నన్ను? మూర్ఖులా? దయచేసి చాలండి, మరలా చేద్దాం. ఎవడో ఆపలేడండి. April 4ని ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు. మీరు ఎందుకు మోదీ గవర్నమెంట్ అడుగుతున్నా, ఎందుకు ఆయన డబ్బులు మీరు సీజ్ చేశారు? ఎందుకు ఆయన FCRL సీజ్ చేశారు? ఎందుకు ఆయన వైట్ మనీ 8,000 కోట్లు 30 రోజుల్లో అకౌంట్లో వేయకపోతే స్టీల్ ప్లాంట్కి ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇక్కడే నేను 4 ఇక్కడ పుట్టి పెరిగినానండి. వాళ్ళు వస్తారు పోతారు. నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, ఇక్కడే అభివృద్ధి చేశాను, ఇక్కడే చేస్తాను. 2 చోట్ల గెలవాలి మనస్ఫూర్తి కోరుకుంటారు. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.